స్మైల్ హలో. ఈరోజు మనము రిస్ట్ జాయింట్ పెయిన్ అనగానే చాలా మందిలో ఎక్కువ స్ట్రెయిన్ అయినా స్ప్రెయిన్ అయినా సడన్ ఇంజురీస్ అయినా రొమటైడ్ ప్రాబ్లం ఉన్నా ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్నా ఎక్కువ మనము లాంగ్ టర్మ్ డిసీజెస్ అలా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకు ఈ రిస్ట్ జాయింట్ పెయిన్ రావడం చూస్తుంటాము. చాలామందిలో ఎక్కువ మూమెంట్ కూడా చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఎక్కువ మనకు లేడీస్లో అయితే డిష్ వాషింగ్ అవి చేసేటప్పుడు కూడా కొంతమందిలో పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఎక్కువ మనము మార్నింగ్ లేవగానే కూడా ఇమ్మీడియట్గా అవి మూమెంట్ ఇవ్వలేని సిచ్యువేషన్స్ చూస్తుంటాము. ఎక్కువ మనము ల్యాప్టాప్ మీద వర్క్ చేసినా చూడే రిస్ట్ జాయింట్ పెయిన్ స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది. నమ్నెస్ వస్తుంది చాలామందిలో. ఎక్కువ సెన్సేషన్ కూడా అప్పుడప్పుడు లాస్ ఆఫ్ సెన్సేషన్ చూస్తూ ఉంటాము. సో అలా అంటే మనకి ఎక్కువ రిస్ట్ అనగానే ఇట్లా స్టిఫ్నెస్ రావడం చూస్తుంటాం. బెండ్ ప్రాబ్లము, ఫింగర్స్ కూడా మూవ్ చేసినప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమందిలో ఇక్కడ ఎక్కువ ఇవి కార్పల్ టన్నల్ అంటాం. ఇవన్నీ చాలా సాఫ్ట్ బోన్స్ ఉంటాయి మన హ్యాండ్లో కానీ ఫింగర్లో కానీ. సో అలాంటి ఆ బోన్స్లో ఇన్ఫ్లమేషన్ కానీ ఎక్కువ ఇన్ఫ్లమేషన్ ఉన్నా సరే, ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా మనకు పెయిన్ రావడం జరుగుతుంది. సో అప్పుడప్పుడు ఏం చేస్తామంటే కొంచెం మందిలో ఈ ఫింగర్లో రెడ్నెస్ రావడము, స్టిఫ్ అయిపోయి స్వెల్లింగ్ వచ్చేస్తుంది. అప్పుడు కూడా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా చాలా కారణాల వల్ల కూడా మనం రిస్ట్ జాయింట్ పెయిన్తో ఇబ్బంది పడుతూ ఉంటాము. సో అలాంటి రిస్ట్ జాయింట్ పెయిన్ వచ్చినప్పుడు మనము చిన్నగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ సుజోక్ పాయింట్స్ని ఫాలో అయినట్టయితే మనకు బెస్ట్ రిలీఫ్ ఉంటుంది. అదేంటో చూద్దాం. ఇంట్లో అంటే మనకు రిస్ట్ జాయింట్ పెయిన్ వచ్చినప్పుడు ఇంట్లో మనకు ఏదైనా బాల్, అంటే ఎక్కువ మేము స్మైల్ బాల్ ప్రిఫర్ చేస్తాము. సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మీకు మూమెంట్లో ఇలా మనము బాల్ పట్టుకొని ఇలా మూమెంట్ ఇస్తూ ఉండాలి. అంటే ఎక్కువ మీరు ఇలా పెయిన్ చేసి మీరు రొటేట్ చేస్తూ ఉండండి. అంటే ఈ జాయింట్లో ఉన్న పెయిన్ కొంచెం రిలీఫ్ అవుతుంది. అంటే మనకు మూమెంట్ ఇవ్వడం ద్వారా ఇలా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఇలా ఒక 5-10 టైమ్స్ మీరు చేస్తూ ఉండండి. మనకు ఈ జాయింట్లో పెయిన్ రిలీఫ్ వస్తుంది. సేమ్ బోత్ హ్యాండ్స్ ఉన్నా కూడా మీరు ఇలా మూమెంట్ ఇస్తూ ఉండండి. ఎక్కువ అంటే మనం రొటేట్ చేయడం ద్వారా ఇందులో ఏమైనా అంటే మనకు సర్క్యులేట్ కాకపోయినా సరే, ఏమైనా నర్వ్ మనకు స్ట్రెయిన్ అయినా సరే ఆ నర్వ్ రిలీఫ్ వస్తుంది మనకి. ఇలా 10 టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఇలా బాల్ని ఎక్కువ మంచిగా ప్రెషర్ చేయండి. ఇలా వేళ్ళతో అన్ని ఫింగర్స్ని మనము సాఫ్ట్గా మనం చేసినట్టయితే ఇలా. సో ఈ ఫింగర్స్లో కూడా మనకు మూమెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. చాలామందిలో ఏజ్ వచ్చినాక తర్వాత కూడా కొంతమందిలో ఈ ఫింగర్ పెయిన్స్ వస్తూ ఉంటాయి చాలామందిలో. సో అలా ఇలా మీరు బాల్తో కూడా మంచిగా మసాజ్ చేస్తూ ఉండండి. ఇలా చేసి ఇంకా నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఇలా. అంటే మనకు ఈ ఏరియాలో ఏమన్నా పెయిన్ ఉన్నా, స్టిఫ్నెస్ ఉన్నా, సర్క్యులేట్ కాకపోయినా మీకు ఈ బాల్తో మనము మసాజ్ చేయడం ద్వారా ఈ బోన్స్లో ఏం స్టిఫ్నెస్ ఉన్నా, టెండన్ ఉన్నా మనకు తగ్గిపోతుంది. కాబట్టి మీరు ఇలా మసాజ్ చేస్తూ ఉండండి. ఇలా ఇది ఒక 10 టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్ చేస్తూ ఉండండి. ఫస్ట్ మీరు ఇలా రిస్ట్ పట్టుకొని క్లాక్ వైజ్ ఇలా రొటేట్ చేయండి. సేమ్ బోత్ హ్యాండ్స్. నెక్స్ట్ మీరు బాల్ని ఇలా పుష్ చేస్తూ మసాజ్ చేయండి. అన్ని ఫింగర్స్ మూమెంట్ వస్తాయి ఫ్రీగా. నెక్స్ట్ మన ఈ ఏరియా అంతా మసాజ్ అవుతుంది. థర్డ్ ఇలా. ఫోర్త్ వచ్చేసి మనం ఈ ఏరియాలో ఎక్కువ మీరు మాయిశ్చరైజర్ కానీ ఆయిల్ కానీ వేసుకొని మంచిగా ఇలా మసాజ్ చేయండి. హాయిగా ఇలా ఎక్కువ. అంటే ఇవి థిన్నర్స్ అంటాం మనం. ఈ బోన్లో కూడా కొంతమందికి పెయిన్ అవుతుంటుంది. సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మనం మంచిగా ఇట్లా మసాజ్ ఇచ్చినట్టయితే ఇందులో ఏ స్ట్రెయిన్ ఉన్నా, ఏదైనా నర్వ్ మనకు సడన్గా ఏదైనా వర్క్లో
ఏదైనా వెయిట్ పట్టుకున్నా సరే స్ట్రెయిన్ అవుతుంది. సో ఆ పెయిన్ కూడా మనం వచ్చిన రిలీఫ్ అవుతుంది అనమాట. ఇలా మంచిగా మసాజ్ చేసుకోండి. ఈ ఏరియాలో మసాజ్ చేసినట్టయితే టోటల్ ఫింగర్స్ రిలీఫ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుండి సర్క్యులేట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి ఈ ఫింగర్లో ఉన్న సర్క్యులేషన్ అంతా మంచిగా అయ్యి మనకు పెయిన్ రిలీఫ్ వస్తుంది. ఇలా మంచిగా మసాజ్ చేయండి ఇలా ఎక్కువ. నెక్స్ట్ బ్యాక్ సైడ్ మీకు మాయిశ్చరైజర్ ఉన్నా వేసుకోండి, లేదా ఆయిల్ ఉన్నా సరే మీరు మంచిగా ఇలా మసాజ్ చేసుకోండి. సేమ్ బోత్ హ్యాండ్స్. ఎందుకంటే ఈ మూమెంట్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా సరే, అంటే మనకు కామన్గా వచ్చే రిస్ట్ జాయింట్ పెయిన్ అయితే మీరు ఇది చేసుకున్నట్టయితే గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. ఒక 1 వీక్లో మీకు క్యూర్ వచ్చేస్తుంది. లేదు కంటిన్యూగా ఉన్నట్టయితే డెఫినెట్గా మీరు కన్సల్ట్ చేయాల్సి వస్తుంది డాక్టర్కి. ఇలా చేయండి. నెక్స్ట్ మనకి ఇంట్లో బాగా పెయిన్ ఉన్నట్టయితే ఐస్ ప్యాక్ తీసుకొని ఇలా పెట్టుకోండి హ్యాండ్స్ పైన. చాలా రిలీఫ్ ఉంటుంది మీకు. ఐస్ ప్యాక్ అయితే ఇలా ఐస్ ప్యాక్ పెట్టుకోండి ఒక 10 to 15 minutes. నెక్స్ట్ లేదు ఐస్ క్యూబ్స్ ఉన్నా సరే మొత్తం ఐస్ వాటర్లో ఈ చేతిని మొత్తం ఇట్లా డిప్ చేయండి మొత్తం ఐస్ వాటర్లో. సో అప్పుడు మనకు కొంతమందికి అంటే ఎక్కువ హీట్ ఎనర్జీ అయినా సరే మనకు ఎక్కువ వేడి అనిపించినప్పుడు ఐస్ వాటర్లో పెట్టడం ద్వారా మీకు బెటర్ రిలీఫ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది సుజోక్ రింగ్, ఇది మ్యాగ్నెటిక్ రింగ్. ఈ మ్యాగ్నెటిక్ రింగ్ ఏం చేయండి మొత్తం ఫింగర్స్కి ఫస్ట్ మంచిగా మసాజ్ చేయండి. ఇలా టోటల్ ఫింగర్స్కి మసాజ్ చేయండి. దీనివల్ల సర్క్యులేషన్ అవుతుంది మనకి అన్ని ఫింగర్స్ ఎప్పుడైతే రిలీఫ్ వస్తుందో జాయింట్లో కూడా మనకు రిలీఫ్ వస్తుంది. ఇలా టోటల్ మన సుజోక్ ప్రకారం ఏమవుతుందంటే సుజోక్లో మనకు హ్యాండ్ కదా, కరెస్పాండింగ్ సిస్టంలో హెడ్, ఈ 2 ఫింగర్స్ హ్యాండ్స్, ఈ 2 ఫింగర్స్ లెగ్స్ కదా. సో ఈ హ్యాండ్లో రిస్ట్ జాయింట్ ఏది ఈ పాయింట్ అనమాట. మనకు హ్యాండ్లో రిస్ట్ జాయింట్ ఈ పాయింట్ రిస్ట్ జాయింట్. సో మనం ఏం చేయాలి, మ్యాక్సిమం ఈ రిస్ట్ జాయింట్కి ఈ రింగ్తోని మసాజ్ చేస్తే బెటర్ రిలీఫ్ ఉంటుంది. ఇలా మంచిగా మసాజ్ చేయండి. జస్ట్ అలా ప్రెషర్ ఇస్తూ ఒక పించ్ అనమాట, లైట్గా ఇలా పుష్ చేసి మసాజ్ చేయండి. ఆ పాయింట్కి హీల్ అనమాట మనకు తెలుస్తుంది. ఫీల్ అవుతే డెఫినెట్గా ఆ రిలీఫ్ అనేది తెలుస్తుంది. ఇలా అన్నీ మొత్తం ఈ హ్యాండ్కి ఎక్కువ మీరు మసాజ్ చేసుకున్నట్టయితే ఈ హ్యాండ్లో ఉన్న పెయిన్ కానీ నర్వ్స్లో స్ట్రెయిన్ కానీ మన రిస్ట్ జాయింట్లో డెఫినెట్గా రిలీఫ్ వస్తుంది. ఈ హ్యాండ్లో ఈ రిస్ట్ జాయింట్, నెక్స్ట్ ఈ హ్యాండ్లో ఈ 2 ఫింగర్స్ హ్యాండ్స్, ఈ 2 ఫింగర్స్ లెగ్స్ కదా. సో ఈ హ్యాండ్లో ఇది రిస్ట్ జాయింట్, మనకి ఇది రిస్ట్ జాయింట్. సో ఈ మ్యాగ్నెటిక్ రింగ్ కూడా ఈ రిస్ట్ జాయింట్లో ఎక్కువ చేయండి మసాజ్. లేదంటే మొత్తం ఫింగర్కి మంచిగా మసాజ్ చేసుకోండి. బోత్ హ్యాండ్స్ అన్ని ఫింగర్స్కి మంచిగా మసాజ్ చేయండి. ఈ బ్లాంక్స్ మాత్రం ఎక్కువ చేయండి. ఇలా మ్యాగ్నెటిక్ రింగ్తో మసాజ్ చేయడం ద్వారా సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. మ్యాగ్నెటిక్ పవర్ మనకు పెయిన్ రిలీఫ్ ఇస్తుంది అనమాట. మ్యాగ్నెటిక్ పవర్ ఏం చేస్తుందంటే ఇందులో ఉన్న పెయిన్ని లాగేస్తుంది. సో పెయిన్ రిలీఫ్ వస్తుంది. ఇలా మంచిగా మసాజ్ చేయండి. చేసి మనకు ప్రాప్తోని లేదా మీ ఇంట్లో ఉన్న పెన్సిల్తోని తీసుకొని ఈ సుజోక్ కరెస్పాండెన్స్లో ఇది హ్యాండ్లో ఇది రిస్ట్ జాయింట్. సో ఈ రిస్ట్ జాయింట్లో మంచిగా మసాజ్ చేసుకున్న తర్వాత ఈ జాయింట్లో ఒక పెయిన్ఫుల్ పాయింట్ని మీరు లొకేట్ చేయండి. ఇలా మంచిగా లొకేట్ చేయండి. ఇటు ఉందా లేదా ఇటు సైడ్ మనకు ఈ లైన్ ఓకే. ఇలా ఎక్కడ పెయిన్ఫుల్ పాయింట్ ఉందనేది లొకేట్ చేసుకొని, లేదంటే మీరు సర్జికల్ టేపు మీకు ఏ మెడికల్ షాప్లోనైనా అవైలబుల్ ఉంటుంది. దీనికి మనము మెంతులు తీసుకున్నాము. టోటల్ జాయింట్కి కవర్ చేస్తాం సీడ్స్తో. మెంతులు ఎందుకంటే మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి మనం మెంతులు అయితే మీకు
పెయిన్ అవ్వవు. మెంతుల్లో సాఫ్ట్ సీడ్ కదా, సో మీకు ప్రెషర్ ఇచ్చినా సరే ఎక్కువ ఇట్లా పెయిన్ అయినట్టు అనిపించదు. మంచిగా ప్రెషర్ చేయాలి ఇది. చూడండి ఇలా. ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఉన్నా, పెయిన్ అయినా, స్ట్రెయిన్ అయినా మీకు ఆల్టర్నేట్ డేస్ ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి ఈ హ్యాండ్లో మనకు ఇండెక్స్ ఫింగరు లిటిల్ ఫింగర్కి కూడా మార్క్ చేసుకొని ఇలా మార్క్ చేసుకొని టేప్కి ఇలా మెంతులు తీసుకొని మనం ప్లాస్ చేసుకుంటున్నాం. ఈవినింగ్ అవర్స్ అయితే మీకు బెస్ట్. ఇలా 2 హ్యాండ్స్ రిస్ట్ జాయింట్స్కి మనము సీడ్స్ వేసుకున్నాం. ఇలా సీడ్స్ వేసుకోవడం ద్వారా పెయిన్ రిలీఫ్ వస్తుంది. మీరు ఆల్టర్నేట్ డేస్ వేసుకోండి. ఒకరోజు ఈ హ్యాండ్కి వేసుకోండి, ఒకరోజు ఈ హ్యాండ్కి వేసుకోండి. ఈ హ్యాండ్లో ఈ 2 రిస్ట్ జాయింట్స్. సో మనము ఫస్ట్ మసాజ్ చేసుకోవాలి. ఈ జాయింట్స్కి మంచిగా ఇలా మసాజ్ చేసుకోండి. మీకు వీలున్నప్పుడల్లా ఇట్లా అంటే ఎక్కువ మసాజ్ చేయండి. ఇలా మంచిగా ట్విస్ట్ చేస్తే ఏమవుతుందంటే సర్క్యులేట్ అవుతుంది ఆ పాయింట్కి. ఇలా మంచిగా ఎంత ట్విస్ట్ చేయడం ద్వారా చేసి ఈవినింగ్ సీడ్స్ వేసుకోండి. ఇలా మనం మార్క్ చేసుకున్న పాయింట్కి సీడ్స్ వేసుకున్నాం. తీసుకొని సేమ్ లిటిల్ ఫింగర్ కూడా ఈ 2 హ్యాండ్స్కి మనము ఇండెక్స్ ఫింగర్ లిటిల్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్ లిటిల్ ఫింగర్ ఇలా ఆల్టర్నేట్ డేస్ మంచిగా ప్లేస్ చేసుకున్నట్టయితే బెటర్ రిలీఫ్ వస్తుంది మీకు. ఇలా మీరు పాయింట్స్ చూసుకొని ఎక్సర్సైజ్ చేసుకొని అంటే వైటమిన్ B6 వల్ల కూడా మనకు డిఫిషియన్సీ వల్ల కూడా మనకి పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ. అంటే లాంగ్ టర్మ్ ఇది మీకు రిస్ట్ జాయింట్లో పెయిన్ అయినట్టయితే డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది కార్పల్ టన్నల్ సిండ్రోమ్ లాగా మనకు డిసీజ్లా ఉంటుంది కాబట్టి మనం నెగ్లెక్ట్ చేయకూడదు. నెక్స్ట్ మీరు ఎక్కువ B6 విటమిన్స్ అంటే మీట్ తీసుకోండి, ఫిష్ తీసుకోండి, ఎక్కువ ఓట్ మీల్ తీసుకోండి, బ్రౌన్ రైస్ తీసుకోండి, బ్రెడ్, ఇవన్నిట్లో మీకు ఈ వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ ఫ్రూట్స్లో కూడా మీరు ఎక్కువ బనానా తీసుకోండి, మంచిది మీకు. ఎక్కువ డయాబెటిక్ లేని వాళ్ళకైతే పొటాటోస్ కూడా చాలా మంచివి, మీకు B6 వాల్యూ ఎక్కువ ఉంటాయి. సో అలా మీరు ఆల్టర్నేట్ డేస్ ఫాలో అవుతూ ఉండండి, బెటర్ రిలీఫ్ ఉంటుంది. సుజోక్ పాయింట్స్ని కూడా మ్యాక్సిమం ప్రెషర్ ఇస్తూ టైం ఉన్నప్పుడు అలా ట్విస్ట్ చేసినట్టయితే డెఫినెట్గా ఏ నర్వ్ ప్రాబ్లం ఉన్నా పోతుంది మీకు. చూసారు కదా, ఇలా ఫాలో అవ్వండి, పెయిన్ రిలీఫ్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.